తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడే అందిన వార్త. జీహెచ్ఎంసీ చేపట్టిన కుటుంబ సర్వే గురించిన అప్డేట్స్. ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకైతే వెళ్ళే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకైతే వెళ్ళిపోదాం. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 23,82,247 ఇళ్లను సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా అధికారులు గుర్తించగా 20,26,503 కుటుంబాలు మాత్రమే సర్వేలో వివరాలను అందించినట్టుగా అధికారులు తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా అధికారులు డిజిటలైజేషన్ ప్రక్రియను ముగించుకొని సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇక వివరాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకోనుంది. ఇకపోతే జీహెచ్ఎంసీ చేసిన సమగ్ర కుటుంబ సర్వే గురించి మీ అభిప్రాయం ఏంటో తెలపగలరు. ఇకపోతే ఇలాంటి ముఖ్యమైన వార్తల కోసం తెలంగాణ రాష్ట్రం గురించి కానీ లేదా కేంద్ర ప్రభుత్వం గురించి కానీ మీకు కావాల్సిన అప్డేట్స్ నా ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. జై హింద్, జై భారత్.